కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. భగవద్భక్తులు ఎంతోమంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ కేవలము ఆధ్యాత్మికతను పెంపొందించుట కొరకై నిర్దేశింపబడింది. కాబట్టి మనమందరము మన స్నేహితులను, శ్రేయోభిలాషులను, మిత్రులను, మన బంధువులను ఇందులో సభ్యులుగా సబ్స్క్రైబ్ చేయిద్దాము. అలాగే ఈ ఛానల్ త్వరితగతిన మహోన్నత శిఖరాలు చేరుకోవాలని, అలాగే మన హైందవ సంస్కృతి సనాతన ధర్మము విశ్వమంతా వ్యాపించాలని ఆ దేవదేవుని వేడుకుంటూ ప్రగాఢంగా విశ్వసిస్తూ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 17వ రోజున 33, 34 అధ్యాయములు పారాయణము చేయవలేను. శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామకు కార్తీక మాసం ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరించిన సందర్భాన్ని బట్టి మరలా సూత మహర్షి ఇలా చెప్పసాగారు. కార్తీక మాస వ్రతాచరణ మహత్మాన్ని, ఏకాదశి వ్రతాచరణ మహిమను దేవాది దేవుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ అమృత వాక్కుల ద్వారా విని, స్వామి, సర్వకాలాలు అవయవాలుగా కాలస్వరూపుడివై వెలుగొందుచున్న నీకు మాసములలో కార్తీక మాసము, తిథులలో ఏకాదశి మాత్రమే అత్యంత ప్రియమైనది అగుటకు కారణమేమిటి? అదే ఎందుకంత ప్రాముఖ్యత చెందినవి అని ప్రశ్నించగా, మందస్మిత వదనారు విందుడైన శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పసాగారు. ప్రేసఖి, మంచి ప్రశ్ననే వేశావు. సహజంగా అందరికీ వచ్చే సందేహమే నీకును వచ్చింది. ఇది అందరూ తెలుసుకోదగిన విషయమే. పూర్వము పృథు చక్రవర్తి కూడా నారద మహర్షిని ఇట్లే ప్రశ్నించాడు. అప్పుడు పృథు చక్రవర్తికి నారద మహర్షి వారు చెప్పిన వృత్తాంతాన్నే నీకు ఇప్పుడు చెప్తాను, విను. పూర్వకాలంలో సాగర తనయుడైన శంఖుడనే రాక్షసుడు ఉండేవాడు. ముల్లోకాలను గజగజలాడించే ఆ శంఖుడు దేవతల అధికారాలన్నింటినీ హస్తగతం చేసుకుని సర్వదేవతలను స్వర్గం నుండి వెళ్ళగొట్టాడు. దేవతలందరూ ఆ రాక్షసుని ఆగడాలను భరించలేక, వాడు పెట్టే హింసలను తట్టుకోలేక తలో దిక్కు పారిపోయారు. మేరు పర్వత గుహల్లో తలదాచుకున్నారు. అయినా శంఖుడు సంతృప్తి చెందక దేవతలు మరలా బలోపేతం అవడానికి కారణభూతమైన వేదాలను కైవసం చేసుకోవాలనుకున్నాడు. కారణం, వేద మంత్రాల వల్లే దేవతలు మరలా దైవత్వాన్ని పొందగలరు. వేదాల వల్ల దేవతలు శక్తివంతులు అవుతారని గ్రహించిన ఆ శంఖుడు అదను కోసం ఎదురు చూడసాగాడు. ఒకనాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉండగా బ్రహ్మ వద్ద నుండి ఆ వేదాలను తస్కరించి పారిపోచుండగా అవి జారిపడి ఉదకము అంటే సాగరమును చేరాయి. సాగరంలో పడిపోయిన వేదాలను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న శంఖుడు సముద్రమంతా వెదికాడు. కానీ వాటి ఉనికిని గుర్తించలేకపోయాడు. ఇంతలో బ్రహ్మదేవుడు పోయిన వేదాలను పొందుటకై మేరు పర్వత గుహలలో తలదాచుకున్న దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠానికి చేరాడు. యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నాల్లో భాగంగా వివిధ నృత్య, వాద్య, గాన, నామస్మరణలతోనూ ధూప, దీప, సుగంధ ద్రవ్యాలతో ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా కీర్తన చేయసాగారు. చివరికి ఎలాగో మేల్కొన్న శ్రీహరి దేవతలను, బ్రహ్మను చూసి, దేవాది దేవులారా, మీరు నాపై చూపించిన వాత్సల్యమునకు సంతోషించి మీకిదే అభయమిస్తున్నాను. నేడు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నేను మేలుకునే వరకు తెల్లవారుజామున మీరే విధంగా సేవించారో అట్లే ప్రతి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ధూప, దీప, సుగంధ ద్రవ్యాలతోనూ నృత్య, గీత, వాయిద్యాలతోడను శ్రీహరి నామ సంకీర్తనలతోడను షోడశోపచారములతో నియమనిష్టలతోనూ భక్తి శ్రద్ధలతోనూ ఎవరైతే నన్ను పూజిస్తారో వారు నాకు చాలా ఆప్తులై నా సాన్నిధ్యాన్ని పొందగలరు. వారిచే నాకు ఇయ్యబడిన అర్ఘ్యపాదాదులన్నింటినీ మరలా వారు సుఖించుట కొరకై వినియోగింపబడతాయి. వేదాలు ఇప్పుడు ఎలాగైతే ఉదక గతాలైనాయో అట్లే కార్తీక మాసమందు వేదాలు జలాశ్రయాలై వర్ధిల్లగలవు. అందుచేత కార్తీక మాసమందు నదీ స్నానమునకు అంత మహిమ ఏర్పడింది. ఇక సమయం మించిపోతున్నది. నేనిప్పుడే మత్స్యావతారుండనై సాగరమందు ప్రవేశించి ఆ శంకుని సంహరించి వేదాలను రక్షిస్తాను. నేను సాగరమందు ప్రవేశించే నాటి నుండి 1 మాసం సాగరమందే ఉండేదను. కావున కార్తీక మాసమందు నదీ స్నానం చేయువారు విష్ణు సన్నిధిని చేరినట్లే. కావున కార్తీక మాసంలో ప్రాతకాల సమయమందు నదీ స్నానం చేయడం అభభృత స్నానముతో సమానమగును. నాకు వైకుంఠము, దేవతలకు స్వర్గలోకము సహజవాసమైనట్లు ఈ కార్తీక వ్రతాచరణ ద్వారా మానవులు పుణ్యాత్ములై స్వర్గలోక ప్రాప్తిని పొందగలరు.
కార్తీక వ్రతాచరణలకు వ్రతభంగము కలుగకుండుటకు వారి కార్యాలకు ఆటంకములు రాకుండుటకు నేనిదే వరుణిని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ వరుణదేవ, కార్తీక వ్రతాచరణలకు కార్యభంగములు లేక విఘ్నములు రాకుండుటకు వారికి రక్షణ కల్పించి ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాది సమస్త సంపదలతో దీవింపుము. కార్తీక వ్రతాచరణను నిష్ఠగా నిర్విఘ్నంగా చేసిన వారు సమస్త జనులచే పూజింపబడి వన్నెకెక్కుతారు. ఈ కార్తీక ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది. కేవలము ఒక్క కార్తీక మాసంలో వీటన్నింటినీ ఆచరించుట వలన పుణ్యాత్ములై నా సాన్నిధ్యాన్ని పొందగలరు. దీనికంటే మోక్షము మరేది లేదు. ఇదే సూక్ష్మంలో మోక్షమని తెలుసుకోండి. యజ్ఞ యాగాది తీర్థములు జపతపాలు స్వర్గ ఫలాన్ని ఇయ్యగలవే గాని వైకుంఠ ఫలాన్ని ఇవ్వజాలవు అని తెలుసుకోవాలి. 33వ అధ్యాయము సమాప్తము. 34వ అధ్యాయము. దేవాది దేవుడైన ఆ శ్రీ మహావిష్ణువు దేవతలకు ఆ విధంగా ఉపదేశించి వింధ్య పర్వతమందలి నదిలో అర్ఘ్యం ఇవ్వబోయిన కశ్యపుని దోసిలి జలాలలో మత్స్యావతారుడై నిలిచాడు. దోసిలికి దొరికిన ఆ చేపపిల్లను కశ్యపుడు తన కమండలం మందుంచాడు. మరుక్షణమే ఆ చేపపిల్ల పెరిగి కమండలమందు ఇమడకపోవటచే దానిని మరలా ఒక నూతిలో వేశాడు. లిప్తకాలం పాటు ఆ చేపపిల్ల ఆ నూతిని అధిగమించి ఎదిగిపోవడంతో మరలా కశ్యపుడు దానినొక్క సరస్సులో వేయించాడు. శ్రీ మహావిష్ణువు మాయ చేత ఆ మీనము సరస్సు పరిమితిని కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వేయించాడు. ఆ మహాసముద్రంలో మత్స్యము విపరీతంగా పెరిగిపోయింది, మహామత్స్యముగా రూపుదాల్చింది. ఆ మహామత్స్యమును వేదాలకై అన్వేషిస్తున్న శంకాసురుడు చూశాడు. మహామత్స్యంతో తలపడ్డాడు. పోరు ఘోరంగా సాగింది. చివరకు శంకాసురుణ్ణి ఆ మహామత్స్యము తన తోకతో ఒక్క దెబ్బ కొట్టింది. ఆ భీకర వాలాఘాతమునకు శంకాసురుడు మరణించాడు. మరణ సమయంలో శంకాసురుడు తనను శ్రీ మహావిష్ణువు ఆయుధంగా ధరించమని ప్రార్థించి ఆ శ్రీమన్నారాయణలో లీనమైపోయాడు. అసురుడైన రాక్షసుడైన అతనికి ఆ సద్బుద్ధి కలగడంతో శ్రీ మహావిష్ణువు ఎంతగానో సంతోషించి అతనిని తన ఆయుధంగా ధరించాడు. అదే మనం ఇప్పుడు చూస్తున్న స్వామి చేతిలో ఉన్న పాంచజన్యమనే శంఖము. అనంతరము మత్స్యావతారమును చాలించి శ్రీ మహావిష్ణువు రూపమును ధరించి బదరికా వనానికి వెళ్ళి అక్కడ ఋషులతో, ఓ తాపసులారా, వేదములు సాగర గర్భంలో పడి సురక్షితంగా ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో వెదికి తీసుకొని రండి. నేను నా దేవతా గణమంతయు ప్రయాగలో ఉంటాము అని చెప్పారు. ఋషులు సాగర గర్భాన్ని చేరి మంత్ర బీజాక్షరాలతో కూడియున్న వేదాలకై అన్వేషించసాగారు. ఓ పృథు చక్రవర్తి, ఆ వేదాలకై అన్వేషిస్తున్న ఋషులకొక్కొక్కరికి ఒక్కొక్క వేద భాగం లభ్యమవడంతో ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖగా పరిణమించింది. నాటి నుండి ఆయా వేద భాగాలకు వారు ఋషులయ్యారు. ఋషులందరూ తమకు దొరికిన వేదమును తెచ్చి ప్రయాగలోనున్న శ్రీ మహావిష్ణువుకు అందజేశారు. అంతటా నారాయణుడు ఆ వేదాలను చతుర్ముఖ బ్రహ్మకు అందజేయించాడు. వేదాలు లభ్యమైన ఆనందంతో బ్రహ్మ ఒక అశ్వమేధ యాగాన్ని దిగ్విజయంగా నిర్వహించి దేవ గరుడ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులతో కూడి శ్రీ మహావిష్ణువును ఇలా స్తుతించారు. ఓ దేవాదిదేవ, అనాథరక్షక, అర్థత్రాణపరాయణ, నీ కృపచే సృష్టికర్త అయిన బ్రహ్మ తన వేదాలను ఇక్కడే పొందగలిగాడు. అట్లే నీ ఎదుట మేమందరము యజ్ఞ ఫలాలను ఇక్కడే పొందుతాము. కావున మానవ శ్రేయస్సు కొరకై నీవి ప్రదేశమును అత్యంత పుణ్యస్థలముగాను, భూలోకములోనే అత్యంత పవిత్ర స్థలముగాను, ప్రదేశముగాను, ఇహపర సాధకమైనదిగాను, అట్లే ఈ సమయము మహాపవిత్ర పుణ్యవంతమైనదిగాను, బ్రహ్మహత్యాది మహాపాతకములను సైతం పోగొట్టే అక్షయకరమైన స్థలమయ్యేటట్లుగా అనుగ్రహించమని మునులు సర్వదేవతల అభ్యర్థనను ప్రార్థనను మన్నించిన ఆ శ్రీమన్నారాయణుడు సంతోషాంతరంగుడై, పుణ్యాత్ములారా, మీరనుకున్నట్లు మీ కోరిక ప్రకారమే ఈ ప్రదేశము భూలోకములోనే అత్యంత పవిత్ర పుణ్యస్థలముగా వర్ధిల్లుగాక. ఇది బ్రహ్మక్షేత్రం అనే పేర వర్ధిల్లగలదు. త్వరలోనే సూర్యవంశ శ్రేష్ఠుడైన భగీరథుడు ఈ ప్రదేశానికి గంగను తీసుకురాగలడు. సూర్యసుత అయిన కాళింది కూడా వచ్చి ఈ గంగలోనే కలుస్తుంది. ఇదే త్రివేణి సంగమం.
లా వన్నెకెక్కుతుంది. ఇక్కడే గంగా, యమున, సరస్వతి నదులు సంగమిస్తాయి. 3 నదుల సంగమం కాబట్టి ఈ ప్రదేశానికి త్రివేణి సంగమం అనే పేరు వస్తుంది. మీరందరూ నాతో పాటు ఇక్కడే ప్రసిద్ధులవుతారు. ఇది యజ్ఞ యాగాదులకు, జప తపాలకు, వ్రతాలకు, హోమార్చనలకు అత్యంత అనువైన ప్రదేశంగా ప్రసిద్ధి నొందుగాక. ఈ క్షేత్రంను దర్శించినంత మాత్రముననే అనేక జన్మల పాపాలు హరింపబడునుగాక. ఈ పుణ్యస్థలమందు మరణించిన వారు జన్మరాహిత్యము పొందుదురుగాక. ఎవరైతే ఇక్కడ నిత్య కర్మలను ఆచరిస్తారో వారి పితృదేవతలు నా సాన్నిధ్యమును పొందుదురుగాక. సూర్యుడు మకర రాశి యందుండు ఈ సమయము సర్వదా పుణ్యదాయకము. ఇక్కడ ప్రాతకాల సంధ్యా వందనాలను చేస్తున్న వారిని చూసినా కూడా దోషాలు తొలగుతాయని నేను వరమిస్తున్నాను. మహాత్ములారా వినండి. నేను బదరికావనంలో నిత్యనాట్యయుతుడనై ఉంటాను. ఈ క్షేత్రాన్ని ఆశ్రయించి ఉంటాను. ఈ క్షేత్రాన్ని సందర్శించి నందువలన పాప విముక్తులై పుణ్యగతులను పొందగలరు. ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సు ద్వారా ఫలించిన ఫలము ఇతర క్షేత్రాల్లో 100 సంవత్సరాలుగా చేసిన పుణ్యఫలంతో సమానమవుతుంది. పుణ్యచింతన కలిగిన పుణ్యాత్ములు ఈ క్షేత్రంలో మరణిస్తే జీవన్ముక్తులవ్వగలరు అంటూ శ్రీమన్నారాయణుడు వారికి వరప్రసాదములొసగి చతుర్ముఖుడైన బ్రహ్మతో సహా అదృశ్యమయ్యారు. ఇంద్రాది దేవతలు సహితం తమ తమ అంశాలను ఆ ప్రదేశంలో వదిలి అంతర్ధానమయ్యారు. కావున ఓ పృథు చక్రవర్తి, ఈ బదరికావనము సందర్శించినంత మాత్రమున మానవులకు అత్యంత పవిత్రమైన పుణ్యదాయకం కాగలదు. అట్లే ఈ పుణ్యకథా శ్రవణము చేసినా కూడా విన్న మానవులు పరమ ఉత్కృష్టమైన పుణ్యఫలాన్ని పొందగలరు అని నారదుల వారు వివరించారు. 34వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, కార్తీక మాస ఉత్కృష్టమైన మహిమ మరియు ఏకాదశి ఉపవాసము, వ్రతాచరణ ఎంత పుణ్యదాయకమైనవో స్వయంగా దేవాది దేవుడైన ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడే మనకు సెలవిచ్చారు. కనుక ఆ విషయము మనకు ఎంతో చక్కగా స్పష్టంగా తెలియజేశారు. మనం కూడా కార్తీక మాసము అత్యంత నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో మనము శివకేశవులను ఆరాధిస్తే దీపదానము, వస్త్రదానము, అన్నదానము ఇవన్నీ ఈ కార్తీక మాసంలో అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. అక్షయమైన పుణ్యము సంప్రాప్తిస్తుంది. అలాగే దీపదానము, ఉసిరిదానము, స్వయం పాకము ఇలా ఎంత వీలైతే అంత దానాలు చేయండి. అలాగే మాసంలో కేదారేశ్వర నోములు మరియు వ్రతాలు, నోములు నోచుకున్న వారికి అగణిత పుణ్యం సంప్రాప్తిస్తుంది. భక్తులారా, ఈ సువర్ణ అవకాశాన్ని మనము జార విడుచుకోకుండా ప్రతిరోజు దీపారాధన చేద్దాము, దీపదానం చేద్దాము, అన్నదానము, వస్త్రదానము చేద్దాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము కేవలము ఆధ్యాత్మికతను పెంపొందించుట కొరకై నిర్దేశింపబడినది. కావున ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించాలని మరొక్కమారు విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ, ఓం తులసీ దేవ్యై నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, ఓం నమః శివాయ.